హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా వెపన్స్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాలో జూలియా గార్నర్, జోష్ బ్రోలిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ ఏరియాలో ఓ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో 18 మంది పిల్లలు ఉంటారు. అందులో 17 మంది పిల్లలు అర్ధరాత్రి 2 గంటల 17 నిమిషాల తర్వాత ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ పారిపోయి మాయమైపోతారు. ఆ 17 మంది పిల్లల్ని వెతుక్కుంటూ ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ జస్టిన్, ఆమెతో పాటు విలియం అనే పిల్లోడి తండ్రి ఆ 17 మంది పిల్లల్ని వెతుక్కుంటూ బయలుదేరతారు. అసలు ఈ 17 మంది పిల్లలకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళని మాయం చేసింది ఎవరు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. టీచర్ పాత్రలో జూలియా గార్నర్, విలియం తండ్రి పాత్రలో జోష్ బ్రోలిన్ చాలా బాగా చేశారు. జూలియా గార్నర్ చూడడానికి అదిరిపోతుంది, సెక్సీగా అనిపిస్తుంది, ప్లస్ యాక్టింగ్ కూడా ఎరగదీసింది. బెండిక్ట్ వాంగ్ స్కూల్ ప్రిన్సిపల్ పాత్రలో ఉన్న చిన్న పాత్రలో బాగానే చేశాడు. ఇక సినిమా మొత్తాన్ని నడిపించేది అలెక్స్ పాత్ర పోషించిన చిన్న కుర్రాడు చాలా బాగా చేశాడు. దర్శకుడు ఈ సినిమాలో కథని ఒక్కొక్క పాత్ర ద్వారా చెప్పడం మొదలు పెడతాడు. ఆ సిచ్యువేషన్లో ఆ పాత్ర ఏం చేసింది అన్నది మనకు చూపిస్తూ ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి అలెక్స్ పాత్ర గురించి చూపిస్తున్నప్పుడు సినిమాలో సస్పెన్స్ అంతా మెల్లిగా బయటపడుతుంది. అలెక్స్ ఆంటీ వచ్చిన తర్వాత అలెక్స్ ఇంట్లో అమ్మా నాన్న ఏమయ్యారు అన్నది అదిరిపోతుంది. ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒక పోలీస్ ఆఫీసర్, వాళ్ళిద్దరు కూడా నిజాన్ని కనుక్కుంటారు, వాళ్ళకి ఏమైంది. ఆ 2 పాత్రలు పోషించిన వ్యక్తులు కూడా చాలా బాగా చేశారు. ఇది ఒక వెరైటీ సినిమా. ఫస్ట్ హాఫ్ మనకి అర్థం కాదు ఏం జరుగుతుందో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మైండ్ బ్లాక్ అవుతుంది. క్లైమాక్స్ని కూడా చాలా చక్కగా ముగించాడు దర్శకుడు. ఎడిటింగ్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నా హద్దు మించి అయితే లేవు. విలన్ పాత్ర కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు చేసిన మేకప్ కానీ, ఆ గ్రాఫిక్స్, క్లైమాక్స్లో వచ్చే గ్రాఫిక్స్ కానీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు, థియేటర్లోనే రిలీజ్ అయింది. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?